లోక్సభ నుంచి 6 విపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. సమావేశాలు ముగిసే వరకు స్పీకర్ 6 సస్పెండ్ చేశారు. హిబీ ఈడెన్, అమరీందర్ సింగ్, రాజా వారింగ్, మాణికం ఠాగూర్, గుర్జీత్ సింగ్ ఆజ్లా, కిరణ్ కుమార్ రెడ్డిలపై వేటు పడింది. సస్పెండ్ అయిన వారిలో తెలంగాణ ఎంపీ చామల ఉన్నారు. సభాపతిపై పేపర్లు విసరడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 6 సస్పెండ్ చేయాలని కిరణ్ రిజిజు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. అయినా లోక్సభలో ఆందోళనలు కంటిన్యూ కావడంతో సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్. మరోవైపు సభ ముగిసిన తర్వాత పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. Sri Manikam Tagore, Sri Amarinder Singh, Raja Waring, Sri Gurjit Singh Aulia, Sri Hebi Eden Prashant, Padole, Sri Dean Karyakos, S. Venkatesh and Kiran Reddy in utter disregard to the House and the authority of the chair through reaching to the table of Secretary General and other officers in the well of the House and throwing papers on the chair and having been named by the chair, resolved that the above mentioned members may be suspended from the services of the House for the remainder of the session under Rule 3742. प्रश्न यह है कि श्री किरेन रिजिजू द्वारा प्रस्तुत प्रस्ताव को स्वीकृत किया जाए। जो सदस्य प्रस्ताव के पक्ष में है वो हाँ कहे, जो सदस्य प्रस्ताव के विपक्ष में है वो ना कहे। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ, प्रस्ताव स्वीकृत हुआ। प्लीज बी सीटेड, प्लीज बी सीटेड। नो नो, सभा की कार्रवाई बुधवार दिनांक 4 फरवरी 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है। I beg to move that this Please be seated. Please be seated. లోక్సభ నుంచి 8 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. సమావేశాలు ముగిసే వరకు కూడా స్పీకర్ 8 మందిని సస్పెండ్ చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, సభలో ఎంపీల ఆందోళన ఆగకపోవడంతో మరోసారి సభను రేపటికి వాయిదా వేయడం జరిగింది. అయితే సభ వాయిదా పడకంటే ముందే ఏదైతే ఇటు విపక్ష పార్టీలకు సంబంధించిన 8 మంది ఎంపీలు కూడా స్పీకర్ వద్ద పేపర్లు చింపి వేయడంతో లోక్సభ నుంచి 8 మంది విపక్షాల ఎంపీలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశాలు ముగిసే వరకు కూడా ఈ ఎంపీలంతా కూడా సస్పెండ్ లో ఉండబోతున్నారు. అందులో ముఖ్యంగా ఈ ఏదైతే తెలంగాణకు సంబంధించిన చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉండడం జరిగింది. అయితే ఈబీ ఈడెన్, అమరీందర్ సింగ్, మాణిక్యం ఠాకూర్, గుర్జీత్ సింగ్, అజ్లా తో పాటు మరికొంతమందిని కూడా అంటే దాదాపు 8 మంది ఎంపీల పైన కూడా సస్పెన్షన్ విధిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ సెషన్ అయిపోయేంత వరకు కూడా ఈ 8 మంది ఎంపీలు సస్పెన్స్ లోనే ఉండబోతున్నట్టుగా కూడా ఈ మనకు కొంత సమాచారం అందుతుంది. అయితే సభాపతి పైన పేపర్లు విసరడం పైనే ఆగ్రహం వ్యక్తం అవడం జరిగింది. అంతకు ముందు కూడా రాహుల్ గాంధీ సభలో ప్రసంగిస్తున్న సమయంలో రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంతో పైనే మాట్లాడాలని, ఇతర అంశాలపైన తర్వాత చర్చించుకుందామంటూ కూడా అప్పటి స్పీకర్ చెప్తున్నప్పటికీ వినకపోవడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే ఆందోళన కొనసాగించడము, స్పీకర్ సభాపతి పైకి పేపర్లు విసరడంతో ఈ 8 మందిలను కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ గోపి.